వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనుచిత వ్యాఖ్యలతో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హెచ్చరిక రైతులతో పెట్టుకున్న పార్టీలు మనుగడ కొనసాగించలేదు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పష్టీకరణ అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోండి అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్ని పార్టీలు కలిసి బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై తెలంగాణ కాంగ్రెస్ పీసీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముషీరాబాద్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ పై మాట్లాడినప్పుడు ఎదురు దెబ్బ తగిలినా కూడా ఇలా వ్యవహరించడం సరికాదన్నారు కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నీళ్లు అందించడమే కాకుండా రైతు బీమా రైతు బంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఆదుకుంటున్నారని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రైతులపై వ్యతిరేకతను చూపిస్తే కేవలం 3 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తే సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు రేవంత్ రెడ్డి గతంలో కూడా ఎన్నో మాటలు మాట్లాడి ప్రగతి భవన్ ని పేల్చివేస్తామని సచివాలయాన్ని కూల్చివేస్తామని ధరణి తీసివేస్తామని ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి బురద జల్లడం పరిపాటిగా మారిందన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ అభివృద్ధి పైన మన తెలంగాణ రైతాంగం పైన మరి ఏ విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియజేసి కార్యక్రమాన్ని పట్టడం జరిగింది మరి కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు రైతులు మరి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మహిళలు యువకులు చాలా పెద్ద రావడం జరిగింది మరి వీళ్ళు చూసినట్టయితే మరి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఏదైతే మన భారతదేశంలోనే మంచి పేరు గాంచిన ధరణి గురించి కూడా ఇలాంటి మాటలు మాట్లాడే ఒకసారి చెప్పుదెబ్బలు తిన సంగతి తెలియజేస్తున్నాను మరి ఈనాడు మళ్ళీ ఆయన్నే ఏదైతే కరెంటు గురించి కూడా అనవసరంగా 24 గంటల కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది దాంతో అవసరం లేదు మరి తెలంగాణలో రైతుకు 3 గంటల కరెంటు చాలు అని చెప్పడం నిజంగా శోచనీయము మరి దీన్ని కూడా తెలంగాణను వీక్ చేయాలి తెలంగాణను బలహీనపరచాలని చెప్పే ఉద్దేశంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఈ మాటలకు మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానీకం కానీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదనే సంగతి తెలియపరుస్తున్నారు ఈనాడు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఇప్పుడు చూసినా కానీ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మాట్లాడిన సంగతి మనకు తెలుసు రైతు వ్యతిరేకత నిర్ణయాలు తీసుకొని వారితో పెట్టుకున్న ఏ పార్టీలు కూడా చరిత్రలో మనుగడ కొనసాగించలేదని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పై తెలంగాణ కాంగ్రెస్ పీసీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నల్లకుంట డివిజన్ ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నీళ్లు అందించడమే కాకుండా రైతు బీమా రైతు బంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రైతులను ఆదుకుంటున్నారని కొనియాడారు రేవంత్ రెడ్డి గతంలో కూడా ఎన్నో అవకాలు చవకాలు పేలారని ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ప్రభుత్వం బురద జల్లడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంత క్రితము ఎన్నో అవాకులు చెవాకులు మాట్లాడిండు ప్రగతి భవన్ పేల్చేస్తామని సచివాలయాన్ని కూల్చేస్తామని ధరణిని తీసేస్తామని ఈ విధంగా ఎన్నో విషయాలు మాట్లాడిండు ఎవరైతే రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతారో రైతులతో పెట్టుకుంటాడో ఏ రోజు కూడా వాళ్ళు బాగుపడరు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
రైతు పక్షపాతి. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమాతోటి రైతులను కాపాడుతుంటే రేవంత్ రెడ్డి గారు అనవసరంగా రైతులతోటి చిచ్చుపెట్టిండు. బాపట్ల జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటువ్యాధులు పెరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో కాలువల్లో పుడిక తొలగించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి రక్షిత పథకాలను నిరంతరం శుభ్రం చేసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుండి గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అమలు చేస్తున్న టేక్ హోమ్ రేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఆర్టీలు గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్, వ్యామ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, పశు సంవర్ధక శాఖ జేడి హనుమంతరావు, పౌర సరఫరాల శాఖ డిఓ విప్లేమ్స్, డిఎం శ్రీలక్ష్మి, రవాణా శాఖ అధికారి ఎం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీలు కలిసి బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని, ఎస్సీ ఎస్టీలను ఉప ముఖ్యమంత్రి చేయాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 75 సంవత్సరాల నుండి అగ్రవర్ణాల వారే రాజ్యం మేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో బీసీ నాయకులను గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేయాలని, దీనికి సమష్టి కృషి చేసేందుకు బీసీలు ఐక్యంగా ఉన్నారని అన్నారు. మనువాద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ బీసీలను అనుగోదొక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎంకే పట్టం కట్టినట్లుగా ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఓటు మనం వేసుకుందాం. మన ఓటు మనం వేసుకుందాం. మన ఓటు మన వేసుకుందాం. మన ఓటు మన ఓటు కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున, బహుజనులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే ఎన్నికల లోపల వీకర్ సెక్షన్కు పొలిటికల్ పవర్ ఇస్తానంటేనే ఆ పార్టీకి మద్దతు తెలిపే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు విధిగా బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అయితే ఇది రెగ్యులర్గా వచ్చేటటువంటి డిమాండ్లు లాగా మీరు అనుకుంటే మాత్రము ఈసారి మాత్రం మీరు పొరపాటు పడినట్టే అని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి అవసరమైన విధంగా మేము ఉధృత స్థాయిలో కూడా కార్యాచరణకు సమాయత్తం అవుతున్నామని చెప్పి, మా కార్యక్రమాల ద్వారా వచ్చే ఉధృతిని మీరు ముందే సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ పార్టీలు బతుకుతాయి. లేకపోతే రాబోయే రోజుల్లో కూడా మీకు ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతామని చెప్పి తెలియజేస్తున్నాం.
ఎందుకంటే రీసెంట్గా అయినటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో కూడా గెలుపు అనేటటువంటిది వీకర్ సెక్షన్ రాజ్యాధికారం వైపు ఆ నినాదంతో జరిగిందనేటటువంటి గుణపాఠం మీరు ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో కూడా 2 ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీలు ఏర్పడిన తర్వాత ఈ పార్టీలో ఉన్నటువంటి మనవాదులు బ్రాహ్మణవాదులు అందరూ కూడా ఒక్కటై దేశంలో ఉన్నటువంటి అగ్రకులాల పార్టీల సహాయంతో సోషలిజంను విజయవంతంగా తొక్కుపెట్టినారు. ఇక మిగిలింది ఏంటంటే సెక్యులరిజం అండ్ డెమోక్రసీ. అయితే సెక్యులరిజం అనేటటువంటిది ఈ రాజ్యాంగ పీఠలో కూడా ఉన్నప్పటికీ కూడా ఆ ఓటు బ్యాంక్ అనేటటువంటిది ఓటు బ్యాంక్గా తయారైనందుకు సెక్యులరిజం అనేటటువంటిది ఎంతో కొంత నిలబడ్డది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కార్బన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్తో పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పీ అధికారులు, జౌహార్ అలీ జీహెచ్ఎంసీ అధికారులు, డిఈ రామకృష్ణ, పార్టీ కార్పొరేటర్ మొహమ్మద్ నసీరుద్దీన్, హరుణ్ ఫర్హాన్, గుడిద్దన్ అంజాన్ స్కూల్, నదీం కాలనీ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అజాన్ స్కూల్, నదీం కాలనీ పరిసర ప్రాంతాలలో వారు పర్యటించారు. ప్రాధాన్యత ప్రతిపాదికన పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం ప్రైమరీ యూనిట్ ప్రెసిడెంట్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आज बारोज़ चाशुमा सदर मोहतरम जनाब नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर हल्क़े कालवान के मुख्तलिफ इलाक़े जात का दौरा किया गया और इस दौरे के अंदर वाटर वर्क्स, DHMC और इरीगेशन डिपार्टमेंट, SNDP डिपार्टमेंट के तमाम अहदेदारों के साथ में दौरा किया गया और साथ ही साथ लंगरौस मीरा हुसैनी बगदादी साहब का आने वाले 14 तारीख से लेकर 17 तारीख तक संदर मुबारक है। 5 दिन के लिए वहाँ पर भी प्रोग्राम किया जा रहा है और वहाँ के दरगाह की भी तमाम मेंटेनेंस का, टेम्पररी लाइटिंग और तमाम GHMC के जितने भी काम थे उन तमाम के कामों का मुकम्मल जायजा लिया गया और वहाँ पर कई लाखों की रुपयों से मंजूर किया गया उन तमाम कामों का भी जायजा लिया गया, जिसके अंदर इलेक्ट्रिसिटी बोर्ड और GHMC के अहदेदार, वाटर वर्क्स के अहदेदार, उन तमाम अहदेदारों के साथ में वहाँ का भी दौरा कर वहाँ पर भी जो काम पेंडिंग है उन तमाम कामों को बताएगा। और आज ख़ास तौर से जो नदीम कॉलोनी के अंदर GHMC SNDP की जानिब से जो बॉक्स ड्रेन का काम चल रहा है, जो ख़ास तौर से आदित्य नगर से होते हुए नदीम कॉलोनी से होते हुए शातम तालाब तक जो बॉक्स ड्रेन का काम चल रहा है उसका भी मुआयना किया गया। मैं समझता हूँ 80% काम हो चुका है। और చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల పరిధిలోని చెన్నై, బెంగళూరు కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ హైవే సిబ్బంది ఆజాదీ కా అమృత్ మహోత్సవ 75వ సంవత్సరాల కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం నుండి గుడిపాల వరకు సుమారు 1000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ దిలీప్, ఏఈ, ఐఈలు, సత్ర కల్టెన్సెన్సీ ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, NHAA ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. सर अभी अपन पूरा इकट्ठा हुआ है अपना 75 इयर्स आज़ादी का अमृत महोत्सव सेलिब्रेट करने के लिए अपन चालू कर रहा है वो प्लांटेशन के लिए। मेरा हिंदी था उतना ठीक नहीं अरेंज किया है। आई एम अनेबल टू एक्सप्रेस माई सेल्फ। आई एम नॉट expected it will happen like this. When I came here, everybody thought it is not going to be in a good manner, but I am very much happy what you peoples are made it here. Now we are in a greenfield construction. We removed so many trees and plantations. It may be more than 25 years or 30 years or 50 years more than our age. So we have to compensate, but we are unable to compensate. We are trying to compensate. హైదరాబాద్ లోని లాల్ దర్వాజా ఆలయం 23వ సంవత్సరం సందర్భంగా ప్రాంగణంలో నిర్వహిస్తున్న శాంకాంబరి అమ్మవారి ఉత్సవాలు నేత్ర పర్వంగా
నిర్వహించారు. రకరకాల కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఈ వేడుకల్లో భాగంగా సాలిబండ రిథమ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యాలు కనువిందు చేశాయి. శ్రీకాంత్ దర్శకత్వంలో బాల బాలికలు చేసిన నృత్యాలు చేస్తూ పలువురి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ తదితరులు నృత్య కళాకారులను ఘనంగా సన్మానించారు. सर काफी पिएंगे राजू नहीं गया अरे जरा కుడుకలు బెల్లం తర్వాతన యాపకములు చేసెను గాను బెల్లం హైదరాబాద్ లక్డీకపూల్లోని షోరూంలో నూతనంగా రూపొందించిన హ్యుండై ఎక్స్టర్ కార్ను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ మనోహర్, సంస్థ వైస్ ప్రెసిడెంట్ పూర్ణిమ, సౌత్ రీజనల్ సెల్ఫ్ మేనేజర్ రాము, సీఈఓ అశోక్, టీఎస్ఎం రోబోట్, డీజీఎం సంతోష్, డీజీఎం తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ అన్షా కీమ్ మాట్లాడుతూ హ్యుండైకు తన విప్లవాత్మక ఉత్పత్తులు, సాంకేతికలతో పరిశ్రమలో ఎల్లప్పుడూ కొత్త బెంచ్ మార్క్లను స్పష్టించిందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ అన్షా క్లీమ్ మాట్లాడుతూ హ్యుండై తన విప్లవాత్మక ఉత్పత్తులు, సాంకేతికలతో పరిశ్రమలో ఎల్లప్పుడూ కొత్త బెంచ్ మార్కులను సృష్టిస్తుందని తెలిపారు. తాజాగా విడుదల చేసిన ఎక్స్టర్లో వినూత్న డిజైన్, ఇంటెలిజెంట్ టెక్నాలజీ, అసాధారణమైన పనితీరు, హ్యాందమ్ నిబద్ధతను ప్రబంధించే ఎస్యూవీని పరిచయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. హ్యుండై ఎక్స్టర్ కస్టమర్ల అంచనాలను అధిగమిస్తుందని, భారతదేశపు ప్రముఖ స్మార్ట్ మొబిలిటీ అసోసియేషన్ హ్యుండై స్థానాన్ని పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని అన్నారు. తాజాగా విడుదల చేసిన ఎక్స్టర్లో వినూత్న డిజైన్, ఇంటెలిజెంట్ టెక్నాలజీ, అసాధారణమైన పనితీరు, హ్యుండై నిబద్ధతను ప్రబంధించే ఎస్యూవీని పరిచయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. హ్యుండై ఎక్స్టర్ కస్టమర్ల అంచనాలను అధిగమిస్తుందని, భారతదేశపు ప్రముఖ స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్గా హ్యుండై స్థానాన్ని పునరుద్ధరించుకుందని భావిస్తున్నామని అన్నారు. It's an honor to celebrate his choice
అందరికీ ఇక్కడ ఈరోజు ఎక్స్ట్రా లాంచ్ ఉందండి. కొన్ని ఉంటాయి ఒకటిగా కొంచెం ఇక్కడ ఈరోజు లాంచ్ అయిందండి ఎక్స్ట్రా. మీకు ఈ ఎక్స్ట్రా 10th ఈ మంత్లో జూలైలో లాంచ్ అయింది. మేము ఈరోజు ఇక్కడ డీలర్షిప్లో లాంచ్ చేస్తున్నాము. ఈ లాంచ్కి చీఫ్ గెస్ట్గా జి మనోహర్ గారు వచ్చారు, అడిషనల్ డీసీపీ గారు. అతని చేతిలో మీదుగా ఈ లాంచ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి బేసిక్ మోడల్ 5.99 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఈ సెగ్మెంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ కార్లో. అండ్ స్టైలింగ్ అండ్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైకింగ్ దిస్ అండ్ దే గాట్ వెరీ గుడ్ బుకింగ్స్ ఆల్సో. బుకింగ్స్ కూడా బాగా వచ్చాయి. ఇనిషియల్గా అడ్వాన్స్ బుకింగ్ కానీ బుకింగ్స్ బాగా వచ్చాయి. మేజర్గా ఏంటంటే ఈ వెహికల్లో మీకు సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగున్నాయండి. బేసిక్ మోడల్ నుంచి 6 air bags వస్తున్నాయి. దట్ ఈస్ అ వెరీ సేఫర్ ఫీచర్ ఇన్ కరెంట్ డేస్ ఫర్ ప్యాసింజర్ కార్. సేఫ్టీ ఫస్ట్ ఈజ్ అ యూనిక్ మోటో. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఏఎంటీలో ఈ వేరియంట్ వచ్చిందండి. అండ్ సిఎన్జీలో ఉంది. పెట్రోల్, ఏఎంటీ, మాన్యువల్, ఆటోమేటిక్, సిఎన్జీ, వైడ్ రేంజ్ మీకు ఈఎక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈఎక్స్ ఆప్షన్ కాకుండా మరి ఎస్ఎక్స్ ఆప్షన్, ఎస్సిఎన్జీ, ఎస్ఎక్స్సిఎన్జీ కాకుండా ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్టర్ కూడా వేరియంట్ వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధికంగా ఇంటి ట్యాక్స్లను వసూలు చేస్తున్నారని మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ బీజేపీ అధ్యక్షుడు నమిలికొండ అనిల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి ట్యాక్స్ పన్నులు అధికంగా వేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, ప్రజలు ఒక్కో రూపాయి కూడబెట్టి ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న ప్రజల సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండవలసిన మేయర్, కమిషనర్, పాలకవర్గం సొంత ప్రయోజనాల కోసం వాటిని వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, పవన్ రెడ్డి, మహిళా మోర్చా నాయకులు, బీజేపీ నేతలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు అనుగుణంగా ఆ పార్టీ నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకు అనుగుణంగా ట్యాక్సులను ఫిక్స్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఆ సాక్ష్యాలను కూడా అందిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ రోజు అధికారులను కోరుతా ఉన్నాం. మీరు కాంగ్రెస్ ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. మీ రోజు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఈ రోజు ఒక పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తించడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు అధికారాలు ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఈ రోజు అధికారాలు అనేటువంటిది 5 సంవత్సరాలకోసారి మారేటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే అధికారులు ఏదైతుందో మీరు ఫిక్స్ చేసేటువంటి ట్యాక్సులు ఏ రకంగా చేస్తున్నారో, వారికి ఉన్నటువంటి G+2 ఉన్నటువంటి ఒకే బిల్డింగ్ పక్క పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కు ఒక బిల్డింగ్ కేమో 1100 వస్తుంది, మరొక బిల్డింగ్ కేమో 15,000 వస్తుంది. ఈ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు గొంతుగా మిమ్మల్ని నిలదీస్తుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క ట్యాక్స్లను తగ్గించకపోతే న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా మేము కోర్టుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే జరిగినటువంటి అవకతవకలను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వెంటనే సరిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రహారీ గోడ మొదలుకొని ప్రధాన రహదారి వరకు విస్తరించి ఉండగా ఆ స్థలాన్ని ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు కబ్జా చేశారంటూ వైఎస్ఆర్ జిల్లా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆ పార్టీ నాయకుడు గూస మనోహర్ తదితరులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 5 ఎకరాల 29 సెంట్ల భూమి గత 50 సంవత్సరాలుగా మెడిక జయరాజ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినదని స్పష్టం చేశారు. ఈ స్థలంలో ప్లాట్లు వేసినట్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. దగ్గర అన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఈ కాగితాలు చూసి అధికారులు గాని పెద్దలు గాని ఎవరైనా సరే మీరు మాకు న్యాయం చేయండి, అంతేగాని లేనిపోని నిందలు మా పైన ఆరోపణలు మీరు చేయకూడదు. ఇక్కడ వచ్చే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినం ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు
తాళమాపురం గ్రామ కులంలో ఈ 5 ఎకరాల 29 సెంట్ల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ మాట్లాడుతా ఎమ్మెల్యే గారి మీద, ఈ జయరాజు కూతుళ్ళు అయితే ఎవరు ఉన్నారో ఈ దళితుల మీద అనేకమైనటువంటి అవాస్తవమైన ఆరోపణలు, ఆరోపణలు చేయడం జరిగింది. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా 1985లతో ఎవరైతే వెంచర్ వేసినారో 2 పేర్లు చెప్పినారు మీరు. ఎవరైతే ఆ 2 వ్యక్తులు కొనేవారి దగ్గర నుంచి కొనడమే తప్పు డాక్యుమెంట్తో కొన్నారు. అసలు ఆ వెంచరే ఈయన చెప్పినాడు, ఆయన లేఅవుట్ అన్నాడు. అది లేఅవుట్ కాదు. 1985లో ఎక్కడ కూడా పొద్దుటూరులో లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్లు లేవు. అది లేఅవుట్ కాదు, ఖాళీ వెంచరు. ఆ వెంచర్ కూడా సరైన డాక్యుమెంట్ లేదు. పాయింట్ నెంబర్ 2, మీరు ఒక సమాచార చట్టం రాసినారు రెవెన్యూ డిపార్ట్మెంట్కు. అయ్యా పలానా సంబంధించి మీరు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చినారా అని. దాంట్లో వాళ్ళు ఇచ్చిన సమాధానం, మీరు అడిగిన సమాచారం మా వద్ద లేదు, వెతుకుతున్నాం ఇస్తామన్నారు. ఆ వెతుకుతున్నాం ఇస్తామనే లోపలనే మీకు అత్యుత్సాహంతో తొందరతో అదే తప్పుడైపోయినట్టు మీరేం విచారణ చేసేట. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుచిత వ్యాఖ్యలతో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హెచ్చరిక. రైతులతో పెట్టుకున్న పార్టీలు మనుగడ కొనసాగించలేదు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పష్టీకరణ. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. అన్ని పార్టీలు కలిసి బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలి. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.